హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. ఉద్యోగులకు శుభవార్త, జూలై 1 నుండి అమలు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్. ఖాదీ బోర్డు ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ వైద్య సేవలు. ఆంధ్రప్రదేశ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఖాదీ బోర్డు ఉద్యోగులకు కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం బోర్డు ఉద్యోగులకు ఆరోగ్య రక్షణలో పెద్ద ముందడుగుగా నిలవనుంది. ఈ సందర్భంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు సీఈఓ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా వాటిని పరిశీలించిన ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆమోద ముద్ర వేసింది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో బోర్డు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆర్థిక భారం లేకుండా వైద్య చికిత్స పొందే అవకాశం కల్పించబడింది. ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్యానికి బలమైన బీమా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను గత కొంతకాలంగా విజయవంతంగా అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ఉద్యోగులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు నెట్వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ పద్ధతిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఆసుపత్రి ఖర్చుల భారం లేకుండా ఆపరేషన్లు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స, ఇతర వైద్య సేవలు అందుబాటులో ఉండటం ఈ పథకం ప్రత్యేకత. ఇప్పుడు ఈ సౌలభ్యాన్ని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు కూడా విస్తరించడం వారి ఆర్థిక భద్రతకు ఊతమిస్తుంది. ఉద్యోగుల్లో ఆనందం. ఈ నిర్ణయంతో ఖాదీ బోర్డు ఉద్యోగుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఈహెచ్ఎస్ పథకం వల్ల తమ కుటుంబాలకు ఆర్థిక రక్షణ లభిస్తుందని, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆసుపత్రి ఖర్చుల భయం ఉండదని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం అమలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలను బోర్డు అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ చర్యలకు మరో ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయంతో ఉద్యోగుల సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటింది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించడం ఇతర సంస్థలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య రాష్ట్రంలోని ఇతర బోర్డులు, సంస్థల ఉద్యోగులకు కూడా ఇలాంటి సౌకర్యాలు విస్తరించే అవకాశాన్ని తెరతీస్తుందని భావిస్తున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.